రాజీనామా ఇచ్చారు. ఆ రాజీనామా ఇచ్చిన వాళ్ళు మేము మమ్మల్ని బలవంతంగా రాజీనామా ఇవ్వమన్నారు, మేము తిరిగి వస్తామని చెప్తున్నారు. మీ వైఖరి ఏమిటి? ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు రాజీనామా ఇవ్వకుండా గట్టిగా నిలబడి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం డ్యూటీలు చెప్తారు, మన జీతాలు ఎప్పుడు ఇస్తారు? ఇది హైయెస్ట్ లెవెల్లోనే ఒక స్పష్టత రావాలండి. వీరాంజనేయులు గారు ఆయన కొనసాగిస్తామని ఆయన ఇప్పుడు ఎవరో శివరాజు సార్ గారు అంటున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. కాబట్టి కానీ ప్రభుత్వం ఇంతకాలం ఈ రకమైనటువంటి అస్థిరత్వంతో ఉండదు. ఈ రోజుల్లో స్పష్టత రావాలి. సంవత్సరాలు అంత వాళ్ళ అనుకోండి, ఒక ప్రభుత్వం ఆయన ఆలోచిస్తూ వాళ్ళందరితో శ్రమం తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు కొనసాగాలి. గవర్నమెంట్ వాళ్ళకు అంటే వాళ్ళ వాళ్ళకు వాళ్ళు చేసేటువంటి సేవలు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ రూపంలో ఏదైనా ఒక మార్గం కనుక్కొని ఈ వ్యక్తిగతకు ఒక సమాధానం చెప్తే బాగుంటుంది. తొలగించకుండా ఎట్లా అకామిడేట్ చేసుకోవాలనేది ఏదైనా ప్రయత్నం జరగాల, దానికి సంబంధించి చర్చ జరగాల, సూచనలు తీసుకోవాలా. అటువంటి సూచనలు తీసుకునే వాళ్ళు లేడు, సూచనలు వినేవాళ్ళు లేడు. కొనసాగిస్తాడా, మూసేస్తాడా, ఇది తీసేస్తారా, ఇవన్నీ కూడా గాల్లో దీపం పెట్టినట్టుగా ఉంది. లేదు మేము కొనసాగిస్తామని చెప్తున్నారు. కొనసాగించాలండి, ఎందుకంటే మీరు ఎన్నికల వాగ్దానం అది. మేము వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు.